బుర్ర నిండా ఆలోచనలు, గుండె నిండా బాధలు, భుజాలపై బాధ్యతలు, ఎటు చూసినా ఆవేదనలు, ఏం మాట్లాడినా సమస్యలే, ఏం చేద్దామన్నా ఆ అడ్డంకులే, అన్ని ప్రతికూల పరిస్థితులే. ఇదే కదా మధ్యతరగతి జీవితం. నీ ఓపిక చూసి కష్టాలు అలసిపోవాలి తప్ప కష్టాలు చూసి నీ ఓపిక చచ్చిపోకూడదు మిత్రమా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. నమ్మకం ఉన్నవారు ఓటమి ఎదురైనా ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తారు. నమ్మకం లేనివారు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలు అన్నీ ఆపేస్తారు. మంచిని ఆచరించడం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి. చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది, అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. మన చుట్టూ ఉండే విషయాలు ఎప్పటికీ మెరుగుపడవు, అవి ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పు ద్వారానే మనమే పరిణితి పొందుతాం. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టు. వ్యక్తిత్వాన్ని మించిన గొప్ప ఆస్తి ఏదీ లేదు. ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది, నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది. ఎలా అనుకోవాలి అన్నది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ ఎంతో అవసరం. తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మీరు మంచోళ్ళు, గొప్పోళ్ళు అని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. జనాలు గౌరవం విలువ ఇవ్వాలంటే డబ్బైనా ఉండాలి, అధికారమైనా ఉండాలి, అదృష్టమైనా ఉండాలి. ఇవేమీ లేనివారు ఎంత మంచివారైనా జనాలు విలువ ఇవ్వరు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలు కూడా సంపాదించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. విచిత్రం ఏమిటంటే మనిషి సంతోషంలో ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తారు, కష్టాలలో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేస్తారు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులు ఉన్న సమాజం మనది. రెండవ వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది.